హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే 6th క్లాస్ మ్యాథ్స్ సెమిస్టర్ 2 అండి. ఇందులో 7.1 చూద్దాం. అలాగే మిగతాయి కూడా చూద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పనిసరిగా మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, రైట్ ది ఫ్రాక్షన్ రిప్రజెంటింగ్ షేడెడ్ పోర్షన్ అన్నాడండి. ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఇచ్చారు, వీటిని పెండాల రూపంలో రాయండి అంటున్నాడండి. సో ఫస్ట్ ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4. ఈ ఫస్ట్ దాంట్లో 4 ఉంటే 4ట్లో 2 షేడ్ చేయబడినాయండి. సో దీన్ని ఎలా రాస్తాం? 2/4 అని రాస్తాం. మొత్తం భాగాలు కింద రాస్తామండి హారంలో. షేడ్ చేసిన భాగాలేమో పైన రాస్తామండి. ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్, మొత్తం భాగాలు 3 మూలు 9 ఉన్నాయండి. 9లో షేడ్ చేసిన భాగాలు ఏంటండి? 8 షేడ్ చేశారండి. మొత్తం భాగాలు 9 కాబట్టి 9ని కింద రాస్తాం. షేడ్ చేసిన భాగాలు 8. సో దీన్ని ఏం రాస్తాం? ఫ్రాక్షన్ 8/9 అని రాయాలి. రెండో ప్రశ్నకి ఇలా రాయాలండి. నెక్స్ట్ థర్డ్ వన్కి 2 4 8 ఉన్నాయండి. 8లో షేడ్ చేసినవి వచ్చేసి 1 2 3 4. 4 షేడ్ చేశారు కాబట్టి 4/8 అని రాస్తాం. ఇక్కడ సూక్ష్మ రూపంలో రాయమన్నప్పుడు మాత్రమే దీన్ని కొట్టేయచ్చు. 4 1 4 2 అంటే 1/2 భాగం అవుతుంది. కానీ మనకి ఇక్కడ సూక్ష్మ రూపంలో రాయమని మాత్రం ఏమాత్రం అడగలేదు కాబట్టి దాన్ని మనం 4/8 అని మాత్రమే రాస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, 1 2 3 4 ఉన్నాయండి. 4లో 4ని కింద రాస్తాం. షేడ్ చేసిన భాగాలు 1 కాబట్టి 1/4 అన్నా, అంటే మొత్తంలో 1/4 వంతు అని అర్థం అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, 1 2 3 4 5 6 7 ఉన్నాయండి మొత్తం. సో 7ని డినామినేటర్లో రాయండి. లవంలో రాస్తే లవంలో ఏం రాయాలి? ఎన్ని షేడ్ చేశారంటే 3. 3/7 అని రాస్తామండి. అలాగే నెక్స్ట్ సిక్స్త్ వన్, 1 2 3 3 3s 9 అండి. మొత్తం 9 కాబట్టి కింద 9 రాయండి. అలాగే షేడ్ చేసినవి వచ్చేసి 3/9 రాస్తాం అనమాట. సిక్స్త్ వన్ 3/12, 3/4 12 అండి, 9 కాదు. 3/12 అని రాస్తాం. నెక్స్ట్ సెవెంత్ వన్ చూడండి, 1 2 3 4 5 5 2 10 ఉన్నాయండి మొత్తము. అయితే ఇక్కడ షేడ్ చేసిన ఏమీ లేవు కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు? 10/10 అని రాయాలి. లేదా ఒకవేళ 1 షేడ్ చేస్తే 1/10, 2 షేడ్ చేస్తే 2/10, 3 షేడ్ చేస్తే 3/10 ఇలా రాయాలన్నమాట. మొత్తాన్ని ఎప్పుడైనా కింద రాసుకోవాలి, షేడ్ చేసిన భాగాల్ని పైన రాయాలి. ఫ్రాక్షన్ని ఇలా రాసుకోవాలి ఎప్పుడైనా కానీ. నెక్స్ట్ ఎయిత్ వన్ చూడండి, 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 భాగాలు ఉన్నాయండి. ఎయిత్ వన్ 8 వచ్చేసి మొత్తం 9 భాగాలు ఉన్నాయి. అందులో షేడ్ చేసి 1 2 3 4 4/9 అవుతుంది. మొత్తాన్ని కింద రాస్తాము, షేడ్ చేసిన భాగాల్ని పైన రాస్తాము అనమాట. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి మొత్తం భాగాలన్నీ 8 భాగాలు, షేడ్ చేసిన భాగాలన్నీ 1 2 3 4 4/8 అని రాయాలి. దీన్ని సూక్ష్మ రూపంలో రాయండి అంటే మాత్రమే కొట్టేయాలి, లేదంటే కొట్టేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇమేజ్ ఇచ్చాడు, ఇమేజ్ని హాఫ్ పార్ట్ కట్ చేశాడు కాబట్టి మొత్తం ఇమేజ్లో హాఫ్ పార్ట్ అంటే 1/2 అని రాయాలన్నమాట. సో ఇదండి ఒకటోది. రెండోది నెక్స్ట్, కలర్ ది పార్ట్ అకార్డింగ్ టు ది గివెన్ ఫ్రాక్షన్. ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ప్రకారం దాన్ని కలర్ చేయండి అంటున్నాడు. 1/6 అంటే మొత్తం 6 భాగాల్లో ఒక భాగాన్ని మాత్రము మనం షేడ్ చేయాలి.
ఒకటి, 2 సారీ ఒకదాన్ని మాత్రమే షేడ్ చేయాలి. ఇందులో ఏదో ఒక భాగాన్ని షేడ్ చేయటం అనమాట. వన్ టూ త్రీ 4 5 6 1/6 అన్నమాట ఇది. నెక్స్ట్ 1/4 అంటే మొత్తం 4 భాగాల్లో ఒక భాగాన్ని షేడ్ చేయాలి. ఏదో ఒక భాగాన్ని మాత్రం షేడ్ చేద్దామండి. నేను సపోజు మధ్యలో ఉన్న భాగాన్ని షేడ్ చేస్తున్నాను. 1/4 1 2 3 4 అనమాట. నెక్స్ట్ 1/3 అంటే ఒక భాగాన్ని షేడ్ చేయాలి. ఇందులో ఏదో ఒక భాగాన్ని షేడ్ చేయండి. నేను ఈ భాగాన్ని షేడ్ చేస్తాను, లైట్గా షేడ్ చేస్తున్నానండి. సో 1/3 అవుతుంది. నెక్స్ట్ 3/4 అంటే మొత్తం 4 భాగాల్లో 3 భాగాలను షేడ్ చేయాలి. అంటే పైన ఎంత ఉంటే అన్ని భాగాలు మనం షేడ్ చేయాలి. 1 2 3 3/4. సో ఇలా మనము మొత్తం భాగాలను కింద రాసుకోవాలి, షేడ్ చేసిన భాగాలను పైన రాసుకోవాలి. 4/9 అంటే మొత్తం 9లో 4 భాగాల్ని షేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫోర్ బై నైన్ అంటే పైన 4 భాగాలని షేడ్ చేయండి. 1 2 3 4 ఏవైనా 4 భాగాల్ని షేడ్ చేయాలి. అప్పుడు 4/9 అవుతుంది అనమాట. సో ఇవండి కలర్ చేయమని. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమిచ్చాడు, లోపాలు ఏమైనా ఉంటే గుర్తించండి అని అన్నాడండి. ఇక్కడ చూడండి, మీరు బాగా గమనిస్తే ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 1/2 అని ఇచ్చాడు, కానీ ఇక్కడ సమానంగా షేడ్ చేయలేదు. హాఫ్ భాగం షేడ్ చేయాలి, హాఫ్ భాగం సమానంగా షేడ్ చేయలేదు. సో అది సరిపోదు. 1/2 అనేది ఇది రాంగ్ అనమాట. హాఫ్ కాదు ఇది. హాఫ్ అంటే మధ్యలో కరెక్ట్గా కట్ చేస్తే ఇది హాఫ్ అవుతుంది. అంతేకాకుండా ఇలా చేయకూడదు. సో ఇది రాంగ్, దీనికి సరిపోదు. నెక్స్ట్ 1/4 అంటే ఒక భాగాన్ని షేడ్ చేశాడు, కానీ అవి ఈక్వల్ పార్ట్స్గా లేవు. 4 భాగాల్లో ఈక్వల్ పార్ట్స్ లేవు. దేర్ ఈజ్ నో ఈక్వల్ పార్ట్స్. ఈ భాగాన్ని షేడ్ చేశాడు, కానీ ఇవి చిన్నవి, ఇదేం పెద్దది. సో ఇది కూడా 1/4 అనే ఈక్వేషన్కి సరిపోదు. నెక్స్ట్ 3/4 ఇక్కడ కూడా ఈక్వల్గా కట్ చేయలేదు. ఈక్వల్గా కట్ చేయకపోతే దాని యొక్క ఫ్రాక్షన్కి ఈక్వల్ అవ్వదు అనమాట. సో థర్డ్ వన్ కూడా సెట్ అవ్వదు అనమాట. సో ఈ భాగము వాటికి సరిపడు, కాబట్టి అది తప్పు. మూడోది తప్పు. మూడోవి ఆడిచ్చినటువంటి దానికి మ్యాచ్ అవ్వవు అనమాట. సో నెక్స్ట్ ఒక రోజులో 8 గంటలు ఎన్నో భాగము. ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయండి? 24 గంటలు అనేది కింద రాసుకోవాలి. 8 గంటలు అన్నారు కాబట్టి పైన 8 రాసుకోవాలి. సో దీన్ని 8/24 అని రాస్తున్నాం. నెక్స్ట్ ఒక గంటలో 40 నిమిషాలు ఎన్నో భాగం. గంట అంటే 60 నిమిషాలు కాబట్టి కింద 60, తర్వాత 40 నిమిషాలు అన్నాం కాబట్టి పైన 40, అప్పుడు 40/60 అవుతుందన్నమాట. నెక్స్ట్ ఆర్య, అభిమన్యు, వివేక్ తన మధ్యాహ్న భోజనాన్ని పంచుకున్నారు. ఆర్య 2 శాండ్విచ్లను తీసుకొచ్చాడు. అందులో ఒకటి కూరగాయలతోనూ 2 జామ్తోనూ తయారు చేయబడింది. మిగిలిన 2 తమ భోజనం తెచ్చుకోవడం మర్చిపోయారు. ఆర్య, అభిమన్యు, వివేక్ అని ముగ్గురు ఉన్నారండి. ఆర్య, అభిమన్యు, వివేక్ అని ముగ్గురు శాండ్విచ్లను తీసుకొచ్చారు. అందులో ఒకటి కూరగాయలతోనూ, రెండవది జామ్తోనూ తయారు చేయబడింది. మిగిలిన 2 తమ భోజనం తెచ్చుకోవడం మర్చిపోయారు. ప్రతి ఒక్కరు సమానంగా శాండ్విచ్ను పంచుకునే విధంగా ఆర్య ఒప్పుకున్నారు. ఆర్య తన వద్ద ఉన్న 2 శాండ్విచ్లను ఒక్కొక్కరికి సమాన భాగాలుగా వచ్చేటట్టు విభజించాడనమాట. అప్పుడు
ఒక్కొక్కరికి ఎంత వస్తుంది అప్పుడు శాండ్విచ్లో ఎంత భాగం ప్రతి ఒక్కరికి వస్తుందంటే ఒక్కొక్కరికి ఒక భాగం 3 భాగాలు చేస్తే ఒక్కొక్కరికి ఒక భాగమే వస్తుందన్నమాట. ఆర్య తన వద్ద ఉన్న శాండ్విచ్లను ఒక్కొక్కరికి సమాన భాగాలుగా వచ్చేలా ఎలా విభజిస్తాడంటే 3 సమాన భాగాలుగా విభజించాలన్నమాట. సమాన భాగాలు అంతే. నెక్స్ట్ కంచెన్ దుస్తులకు అద్దకం వేసింది ఆమె 30 దుస్తులకు అద్దకం వేయాలి ఆమె ఇప్పటికి 20 వేసింది అంటే మొత్తం ఎన్ని 30 ఆమె ఆల్రెడీ 20 వేసింది కాబట్టి ఇప్పుడు దీన్ని సింపుల్గా 2/3 అని రాసుకోవచ్చు. కొట్టేసినా పర్లేదు లేదా కొట్టు వేయకుండా వదిలేయచ్చు. సింపుల్లో రాయాలంటే 2/3. నెక్స్ట్ చూడండి, 2 నుండి 12 వరకు గల సహజ సంఖ్యలు రాయండి. వీటిలో ప్రధాన సంఖ్యల భాగం ఎంత? 2 నుండి 12 వరకు గల సహజ సంఖ్యలు రాయాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అయితే ఇందులో ఏమంటున్నాడండి? వీటిలో ప్రధాన సంఖ్యల భాగం ఇది. ప్రధాన సంఖ్యలు ఏమేంటి అండి? 2, 3, 5, 7, 8, 9 కాదండి, 10 కూడా కాదు, 11, 12 కూడా కాదు. 1, 2, 3, 4, 5. 5 ఎన్నండి మొత్తము 5/11. ఎందుకంటే 1 అనేది మిస్ చేసాం కాబట్టి 12 రావు, 11 వస్తాయి. సో 5/11 అని రాస్తాం అనమాట. వీటి మొత్తంలో ప్రధాన సంఖ్యలు 5 ఉన్నాయి కాబట్టి మొత్తం 11 కాబట్టి 5/11 అని రాస్తాం అనమాట. నెక్స్ట్ 102 నుండి 113 వరకు గల సహజ సంఖ్యలు రాయండి. వీటిలో ప్రధాన సంఖ్యల భాగం ఎంత? 102 నుంచి 113 వరకు. 102 నుంచి అనగా 102 కూడా వస్తుంది, 103, 104, 105, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113. 111, 112, 113. ఇందులో ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి. 4 ఉన్నాయండి ప్రధాన సంఖ్యలు. ఏమేమవుతాయి ప్రధాన సంఖ్యలు? 103 ఒక ప్రధాన సంఖ్య, 104 కాదు, 105 కాదు, 106 కాదు, 107 ఒక ప్రధాన సంఖ్య, 108 కాదు, 109 ఒక ప్రధాన సంఖ్య. నెక్స్ట్ 110 కాదు, 111 కాదు, 112 కాదు, 113. 113 ఒక ప్రధాన సంఖ్య అండి. 109 కాకపోవచ్చు. సో ఇందులో 5 ఉన్నాయి. 109 కూడా అండి. 1, 2, 3, 4. ఇంకోటి ఎక్కడ? 102, 103, 103 ఉందండి. 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112. 111 కూడా అవుతుందండి. 1, 2, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 1, 2, 3, 4, 5. 5 మొత్తం ఎన్ని? 11. సారీ 4 ఏనండి. 111 లేదు, 111 లేదు, 111 కాదు, 4/12. ఒకసారి మళ్ళీ చెప్తాను. నూట 2, 103, 104, 105, 106,
107, 108, 109, 110, 111, 112, 113. ఇందులో ప్రధాన సంఖ్యలు వచ్చేసి 103, తర్వాత 104 కాదు, 105 కాదు, 106 కాదు, 107, తర్వాత 108 కాదు, 109 కాదు, 110 కాదు, 111 కాదు, 113. సో ఎన్ని వచ్చినాయండి? 1, 2, 3, 109 కూడా 4 అనమాట. 103, 107, 109, 113 అనమాట. సో 4 వచ్చినాయి మొత్తము. సారీ, మొత్తం కాదు, ప్రధాన సంఖ్యలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 4/12 అవుతుంది అనమాట ఆన్సర్. నెక్స్ట్, క్రిస్టిన్ తన పుట్టినరోజు సందర్భంగా ఒక సీడీ ప్లేయర్ని బహుమతిగా పొందింది. ఆమె 3 సీడీలను కొనింది మరియు మరో 5 సీడీలను బహుమతిగా పొందింది. మొత్తం సీడీల్లో ఆమె కొన్న సీడీల భాగం ఎంత మరియు బహుమతిగా లభించిన సీడీల భాగం ఎంత? చూడండి, ఒక సీడీ ప్లేయర్ క్రిస్టిన్ తన పుట్టినరోజు సందర్భంగా ఒక సీడీ ప్లేయర్ని బహుమతిగా పొందింది. నెక్స్ట్, ఆమె 3 సీడీలను కొన్నది, మరో 5 సీడీలను బహుమతిగా పొందింది. మొత్తం సీడీల్లో ఆమె కొన్న సీడీల భాగం ఎంత? మొత్తం సీడీలు ఎన్నండి? 8. సారీ, 8 కాదు, మొత్తం సీడీలు 8 అండి. 5 + 3. 3 సీడీలను కొన్నది క్రిస్టియన్ తన ఒక సీడీ ప్లేయర్ని బహుమతిగా పొందింది. ఆమె 3 సీడీలను కొన్నది మరియు మరో 4 సీడీలను బహుమతిగా పొందింది. 4 + 3 7, 1 8, మొత్తం 8 అండి. నెక్స్ట్ ఏమంటున్నాడంటే, ఆమె కొన్నది 3 సీడీలు, మొత్తం 8 కాబట్టి ఆ భాగం వచ్చేసి 3/8 అవుతుంది. తర్వాత బహుమతిగా ఎన్ని పొందిందండి? 5 బహుమతిగా పొందింది. సో 5/8 అవుతుంది. 1 + 4, 5 బహుమతులు వచ్చినాయి. సో సీడీల భాగం ఎంత అవుతుంది? 3/8 అవుతుంది అనమాట. నెక్స్ట్ 7.3, సంఖ్యారేఖల గురించి ఇచ్చారండి. ఇక్కడ చూద్దాం. మనం 1/3 సంఖ్యారేఖపై సూచించాలి అనుకుందాం. 0 నుంచి 1 ప్రాంతాన్ని మనం ఎన్ని భాగాలుగా విభజించాలంటే 1/3 కాబట్టి 0 నుంచి 1 వరకు మధ్యలో 3 భాగాలు విభజించాలి. ఇప్పుడు ఒక సంఖ్యారేఖ తీసుకుంటే 0 నుంచి స్టార్ట్ చేస్తే 0, 1 మధ్యలో కాబట్టి ఇప్పుడు మనకు 2 భాగాలు కావాలంటే దీన్ని 2 సమాన భాగాలుగా చేయాలి. 3 భాగాలు కావాలంటే దీన్ని 3 సమాన భాగాలుగా చేయాలి. 1, 2, 3 సమాన భాగాలు ఎన్నైనా సరే సమాన ఈక్వల్ పార్ట్స్గా చేయాలి. సపోజ్ 1/0 దీన్ని ఏం రాయొచ్చు? 0/1 అని రాయొచ్చు. దీన్ని 0/2 అని రాయొచ్చు. 0/3 అని రాయొచ్చు. సారీ, ఒక్క నిమిషం, 0/3 కాదు, 0/1 అంటే 0, 3 భాగాలు కాబట్టి దీన్ని 0/3, 3 భాగాలు కాబట్టి కింద 3 భాగాలు పైన 0, ఒకటోది కాబట్టి 1/3, రెండో భాగం కాబట్టి 2/3, తర్వాత 3/3 అంటే 1 అనమాట. సో 3/3 అంటే 1 అనమాట. సో ఇలా. నెక్స్ట్ ఇక్కడ 2 భాగాలు కాబట్టి దీన్ని 0/2 అని రాస్తాం. ఇక్కడ హాఫ్, సగం కాబట్టి అది నెక్స్ట్ 2/2 అని రాస్తాం. దీన్ని ఇక్కడ ఎన్ని భాగాలు కావాలంటే అన్ని కింద మొత్తం భాగాలు వేస్తాం, పైన దాని ఎన్ని భాగమో అన్ని భాగం పైన వేస్తాం అనమాట. నెక్స్ట్ 2/3 సంఖ్యారేఖపై సూచించగలరా? 2/3 సంఖ్యారేఖపై సూచించగలరా? కింద చూపిన విధంగా 2/3ను అనగా 3 భాగాల్లో 2 భాగాలు అని అర్థం అనమాట. ఇక్కడ ఒక సంఖ్యారేఖ ఇచ్చాడండి. 2/3 సంఖ్యారేఖపై సూచించాలంటే 0 నుంచి స్టార్ట్ చేస్తే 0కి 1కి మధ్యలోనే ఉంటుంది 2/3 అనేది. ఎలా అంటే చూడండి, 2ని 3 చేత భాగించండి. పోతుందా? పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని
0 పెట్టుకుంటే 3 ఆరులు 8 అంటే 2 అంటే దాని వాల్యూ 0.6. 0.6 అనేది 0కి 1కి మధ్యలోనే ఉంటుంది కాబట్టి సో ఇక్కడ 2/3 అనేది సంఖ్యారేఖపై 0కు 1కు మధ్యలో అంటే ఎక్కడో దిక్కు ఉంటుందని అర్థం అన్నమాట. సో ఈ విధంగా మనము దాని వాల్యూ గుర్తించిన తర్వాత అప్పుడు దాన్ని ఎన్ని భాగాలు చేయాలి? 2/3 అన్నాడు కాబట్టి మొత్తం భాగాలు 3 చేయాలి. 2/3 అంటే 3 భాగాలు చేస్తే ఇక్కడ ఒక భాగము, ఇక్కడ ఒక భాగం. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? 0ని 0/3 3 భాగాలు కాబట్టి 0/3 అని అర్థం. దీన్ని 1/3 అని అర్థం. దీన్ని 2/3 అని అర్థం. ఇక్కడ 3ని 1ని 3/3 అని రాస్తాం అనమాట. సో మనకు కావాల్సినటువంటి భాగం ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ ఇదే విధంగా 0/3 అంటే 0 అంటే 0. తర్వాత 3/3 సంఖ్యారేఖపై ఎలా చూస్తారంటే ఇలా చూస్తాం అనమాట. నెక్స్ట్ 3/3 అనేది 1 అంటే 3ని 3 చేత భాగిస్తే 1 వస్తుంది కాబట్టి సో ఇలా చూస్తాము. నెక్స్ట్ మనం 3/7ను సంఖ్యారేఖపై చూపించాలంటే ఇప్పుడు 0 నుంచి 1కి మధ్యలో పొడవును ఎన్ని సమభాగాలుగా విభజించాలంటే 7 సమభాగాలుగా విభజించాలన్నమాట. నెక్స్ట్ 3/5ను సంఖ్యారేఖపై చూపించండి. 3/5ను సంఖ్యారేఖపై ఎలా చూస్తామండి? అసలు 3/5 యాడ్ ఉండదో చూద్దాం ముందు. ఐదుతో పోతుంది కదా, పోతుందా? పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకోండి. 5 ఆరులు 0.6 అంటే 1కి 0కి మధ్యలోనే ఉంటుందన్నమాట. సో దీనికి మనకు మొత్తం 5 భాగాలు కావాలి కాబట్టి 0కి 1కి మధ్యలో 5 భాగాలు వచ్చేటట్టు విభజించుకోవాలి. 0కి 1కి మధ్యలో 5 భాగాలు 1 2 3 4 5 5 భాగాలు వచ్చేటట్టు ఉంచుకోవాలి. 5 అంటే ఒక నిమిషం. 0/5 1/5 2/5 3/5 4/5 5/5 ఎస్. దీన్ని నేను రాయొచ్చు ఇప్పుడు 3/5 కాబట్టి దీన్ని నేను రాయొచ్చు 0/5 0/5 నెక్స్ట్ 1/5 నెక్స్ట్ 2/5 నెక్స్ట్ 3/5 నెక్స్ట్ 4/5 నెక్స్ట్ 5/5 ఇలా రాసుకోవాలి. మనకు కావాల్సింది 3/5 కాబట్టి ఇక్కడ ఉందండి ఇలా. నెక్స్ట్ 1/10 0/10 5/10 అండ్ 10/10 సంఖ్యారేఖపై సూచించండి. 1/10 అంటే 0కి 1కి మధ్యలో ఉంటుంది. 10 భాగాలు చేసి 0కి 1కి మధ్యలో 10 భాగాలు చేయాలండి. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇప్పుడు 1/10 అంటే 0/10 0. నెక్స్ట్ 1/10 అంటే ఫస్ట్లోనే వచ్చిందండి. నెక్స్ట్ 2/10 తర్వాత 3/10 తర్వాత 5/10 2/10 తర్వాత 3/10 4/10 5/10 5/10 అంటే ఇదండి. నెక్స్ట్ 10/10 అంటే చివరిది. 6/10 7/10 8/10 9/10 10/10 10/10 అంటే 10ని 10 చేత భాగిస్తే 1 వస్తుంది అనమాట. సో ఇలా ఈ విధంగా చూస్తాం. అలాగే 0 నుంచి 1కి మధ్య నీవు మరి ఏదైనా భిన్నాన్ని సూచించగలవా అంటే వివరించగలరు. మరో 5 భిన్నాలు రాయండి అంటే 0 నుంచి 1 మధ్య ఎన్నైనా సూచించవచ్చండి. తర్వాత మరో 5 భిన్నాలు రాయండి అంటే ఇంకా మనం ఈ విధంగా రాసుకుంటూ పోతే 15 భాగాలు చేసామనుకోండి. అప్పుడు 11/10 సారీ 10/11 10/15 సారీ 11/15 12/15 13/15 14/15 15/15 అంటే 1. ఇలా మధ్యలో ఎన్నైనా రాసుకోవచ్చండి. మనం ఎన్ని రాయాలనుకుంటే అన్ని భాగాలుగా మనం చేయాల్సి ఉంటుందన్నమాట.
సో, అది. నెక్స్ట్ 0-1 మధ్య ఎన్ని భిన్నాలు ఉన్నాయి? ఆలోచించి చర్చించి మీ సమాధానాలండి. 0-1 మధ్య ఎన్ని భిన్నాలుంటాయండి? అన్‌లిమిటెడ్‌గా ఉంటాయి. ఎన్నైనా రాసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కాన్సెప్ట్ తోటి, మరొక దానితోటి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.